సూలూరుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన జయంతి సంబరాల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, దళిత నేతలతో కలిసి వినాయకుని గుడి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏడీపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా పూలమాలలు వేసి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేయడం జరిగింది. ఏడీపీఎస్ నేత ఎర్రబోతు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కూడా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు ఆవుల ప్రసాద్, కుదిరి గోపి, కాంట్రాక్టర్ చంద్రయ్య, ఇతర దళిత నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు అంబేద్కర్ గారికి పూలమాల ఆవిష్కరించవలసిందిగా మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి అంబేద్కర్ విగ్రహానికి దయచేసి మైనార్టీ ఐక్యత. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్. అనంతరం పక్కనే కాదులూరుకు చెందిన వేలూరు చంద్రయ్య ఏర్పాటు చేసిన భారీ కేకును కూడా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, పార్థసారథి దంపతుల చేతుల మీదుగా కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, పచ్చవ మాధవ నాయుడు, చిట్టేటి పెరుమాళ్, కొమరంజేరి శ్రీధర్, టీడీపీ దళిత నేతలు కుదిరి పెంచిలయ్య, ఏలింబేటి బుజ్జయ్య, ఈదూరు వెంకటస్వామి, అలాగే ఆర్ట్ సీను, డేగా ప్రసాద్, సిహెచ్ సురేష్, ఆర్ చంద్రయ్యతో పాటు చెంచురత్నం, గోని జక్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరి 134వ జయంతి జరుపుకుంటున్నాం అంటే ఆయన మీద ఈ యొక్క భారతదేశ ప్రజలకి ఎంత ప్రేమ ఉంది, ఎంత అభిమానం ఉందని అర్థమవుతుంది. ఆయన తక్కువ సంవత్సరాలు జీవించాడు, కానీ ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకునేలాగా చేశారు. కాబట్టి ఆయన ఈనాటికి ఇంకా రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఆయన జయంతి కానీ ఆయన వర్ధంతి కార్యక్రమాలు కానీ గొప్పగా జరుపుకునేటువంటి అనువాయితీ మన అందరిలో ఉంది. ఏప్రిల్ 14 అంటే అందరికీ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు జరుపుకోవడానికి అందరూ కూడా ఉత్సాహంగా ఉదయాన్నే వచ్చి విగ్రహానికి నివాళులు అర్పించి వెళ్తుంటారు. ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అందరూ పండుగ జరుపుకునే రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఈరోజు 134వ జయంతి మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత మహోన్నతుడో అందరికీ కూడా తెలుసు. ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన జయంతి రోజు లేదా వర్ధంతి రోజు గుర్తు తెచ్చుకునే వ్యక్తి కాదు. ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా మనసులో నిలిచినే నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎన్నో దేశ విదేశాలు తిరిగి మనకు అనుకూలంగా రాజ్యాంగాన్ని రచించి ఈరోజు అందరూ ఆ రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేలా చేసిన నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన లా చదివి ఇక్కడే ఆయన చేస్తూ అలాగే ఎంతో మందికి సమానత్వం
అలాగే సమానత్వానికి ఎంతో పాటుపడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇలాంటి మహోన్నత వ్యక్తి ఉన్నందుకే ఈరోజు ఎంతో మంది నాలాంటి ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా ముందుకొచ్చి ఎంతో ఉన్నత చదువుకుంటున్నారంటే దానికి కారణం ఆయన ఆ రోజు పెట్టిన రిజర్వేషన్లు. ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, అలాగే ఈ అసెంబ్లీలో కూడా మేమందరం ఇలా నిల్చున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.